తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి కృపా సమాధానములు ప్రభు మనందరికీ దయచేయునుగాక. అందరికీ మరణాత. వాక్యమును ధ్యానం చేసుకుందాం. 30వ దినమందు దేవుని పరిశుద్ధ లేఖనములో మనము గమనించిన వారమైతే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ 30వ అధ్యాయములో ధూప వేదికను తయారు చేయమని చెప్పారు. మొదటి 10 వచనాల్లో మనకి కనబడుతున్నటువంటి మాట. ప్రభునందు ప్రియులారా, 11వ వచనం నుండి మరి 16వ వచనం వరకు యెహోవాకు ప్రాణ పరిక్రయ ధనముగా చెల్లించవలసినటువంటి అర్పణను గురించి ప్రభు తెలియపరిచారు. 3వది మనం గమనించినట్లయితే 17వ వచనం నుండి 21వ వచనం వరకు గంగాళమును గురించి ప్రభు రాయించారు. అలాగే 22వ వచనం నుండి చివరి వరకు ప్రతిష్టాభిషేక తైలమును గురించి ప్రభు వ్రాయించినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం వాక్యములో గమనించినట్లయితే ధూప వేదిక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ధూప వేదికను తుమ్మకర్రతో చేయాలి. ఇది స్థిరమైన కర్ర, తుమ్మకర్ర అంటే. మరి యొక్క లెక్కలు, కొలతలు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క ధూప వేదికను తయారు చేసిన తర్వాత ప్రభువు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నిత్యము కూడా ఆ ధూప వేదిక మీద ఏం చేయాలంటే ధూపము వేయాలంట. ప్రతి దినము కూడా ధూపము వేయాలి. ధూపము అనేటటువంటి మాటకు 2 అర్థాలు, ఆత్మీయ అర్థాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి. పాత నిబంధనలో ధూపము, క్రొత్త నిబంధనలో ప్రార్థన మరియు స్తుతి. ఈ రెండింటికి కూడా ధూపము అని పేరు. ప్రార్థనా ధూపము, రెండవది స్తుతి అనే ధూపము. ప్రభునందు ప్రియులారా, ఈ 2 దేవునికి ఇష్టమైనటువంటివి. ఈ 2 దానియేలు గారిలో ఉన్నాయి, ఈ 2 దావీదు గారిలో కూడా ఉన్నాయి. స్తుతి ఉంది, ప్రార్థన ఉంది. కాబట్టి దానియేలు వంటి ప్రవక్త అరుదుగా కనబడతారు, దావీదు వంటి రాజు కూడా అరుదుగా మనకి కనబడతారు. వారిలో ఏమున్నాయంటే ప్రార్థన ఉంది, స్తుతి అనే ధూపము కూడా ఉన్నట్లుగా వాక్యములో మనందరం కూడా గమనించగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో కూడా మరి వాక్యములో వ్రాయబడిన రీతిగా ఎవరికైనాను కష్టము కలిగినా వాడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన వాడు పాటలు పాడవలెను అన్న రీతిగా మనము ప్రతి దినము దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేయాలి, అలాగే స్తుతి చేయాలి. చెప్పండి, మనం ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి. ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత దైవజనుడు మనకి చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రార్థన దేవుడు విన్నాడు, ఈ ప్రార్థనను దేవుడు నెరవేరుస్తున్నారు అని, మీరు నెరవేర్చారు అని మీరు స్తుతించండి అన్న. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొదటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నెరవేరిందని మనం ఏం చేయాలంటే చెప్పండి, స్తుతి చేయాలి. వాక్యములో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయకుండా ఉండలేరు. రెండవది, స్తుతి చేయుట యథార్థవంతునికి శోభస్కరము అని వాక్యములో వ్రాయబడినటువంటి మాటను మనందరము కూడా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క భక్తుడు అహరోను, అతని యొక్క కుమారులు లేక యాజకులైనటువంటి వారు ప్రతి దినము ప్రదీపములను వెలిగించినప్పుడు, వాటిని సవరించినప్పుడు దేవునికి వారు ఏం చేయాలంటే ధూపం వేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని సన్నిధిలో స్తుతి. ఇవి ఎవరిలో ఉన్నాయంటే, మరి
బైబిల్ మిషన్ వారి యొక్క ప్రార్థన గుర్తుపట్టచ్చు, మనం భాష గుర్తుపట్టచ్చు, వాక్యం చెప్తుంటే ఇలా బైబిల్ మిషన్ వాళ్ళు అని గుర్తుపట్టచ్చు, ప్రార్థన చేస్తే గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఈ భాషే వేరు. ఇది ఎవరి భాష అంటే దైవజనుని భాష. ఎవరి భాష చెప్పండి? దైవజనుని భాష, దేవదాసయ్య గారి యొక్క భాష. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క బైబిల్ మిషన్ వారి యొక్క ప్రార్థనలు ఏముంటుందంటే స్తుతి ఉంటుంది. ఒకసారి పూర్వీకులు దేవదాసయ్య గారి దగ్గర ఉన్నటువంటి ఒక ఆమె ఒక మీటింగ్లో కూర్చున్నారంట. ఈ లోపల కొత్తగా బైబిల్ మిషన్లో సేవలోకి వచ్చిన ఒక సేవకుడిని ప్రార్థన చేయమని స్టేజీ మీదకి పిలిచారు. అది ఇతర మిషన్ మీటింగ్. మరి అక్కడ ప్రార్థన చేసి దిగొచ్చేస్తుంటే ఆవిడ పిలిచారంట. అబ్బాయి ఇట్రా అన్నారంట. దగ్గరికి వెళితే ఆవిడ అడిగారంట, నువ్వు బైబిల్ మిషన్ వారివా అని అడిగారు. కారణం ఏంటంట, బైబిల్ మిషన్ యొక్క భాష, ప్రార్థన తీరు వేరు కనుక ఆమె ఏం చేశారంట చెప్పండి? ఆమె కూడా దైవజనుని బిడ్డ. ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పండి? దైవజనుని బిడ్డ కనుక గుర్తుపట్టేసిందంట. కాబట్టి ఈ యొక్క బైబిల్ మిషన్ యొక్క ప్రార్థనలు ఏముంటుందంటే స్తుతి ఇమిడి ఉంటుంది. బైబిల్ మిషన్ ప్రార్థనలో వాగ్దానాలు ఇమిడి ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన నడిపింపు లేకపోతే మీరు అడగండి ప్రభుని, ప్రభువా బైబిల్ మిషన్ వారి ప్రార్థన నడిపింపు నాకు దయచేయి. ప్రభుని అడగండి. ప్రభు మీకు ఆ ప్రార్థన ఆ ప్రార్థన వీలును ప్రభు మీకు దయచేస్తారు. మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనందరము కూడా గమనించగలుగుతూ ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే, మరి ఒకటి 11వ వచనం నుండి మరి 16వ వచనం వరకు మనకు కనబడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, 20 సంవత్సరాలు కానీ అంతటికంటే పైన ఉన్నటువంటి సంవత్సరములు కలిగిన వయసు కలిగిన వారిలో లెక్కింపబడిన ప్రతి వారు యెహోవాకు అర్పణ ఇవ్వాలంట. ఇది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణించినప్పుడు ధనవంతుడు ఎక్కువ ఇవ్వవసరం లేదు, పేదవాడు తక్కువ ఇవ్వవసరం లేదు. ఇది అందరికీ సమానమైన అర్పణ అని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, పేదవాడు తక్కువ ఇవ్వక్కర్లేదు, ఇవ్వకూడదు. ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు. ఇది సమానమైనటువంటిది. కారణం ఏంటంటే అందరి ప్రాణములకు విలువ ఒక్కటే. చెప్పండి, అందరి ప్రాణములకు విలువ ఒక్కటే. ధనవంతుని ప్రాణమైనా చెప్పండి, పేదవాడి ప్రాణమైనా, ప్రాణము ప్రాణమే, ఏదైనా ప్రాణమే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ధనవంతుని కొరకు, పేదవారి కొరకు, అందరి కొరకు తన ప్రాణముని ఏం చేశారు చెప్పండి? పరిక్రయ ధనముగా మన కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చేశారు. ధనవంతులకు నా ప్రాణం ఎక్కువ ఇస్తున్నాను, లేకపోతే పేదవాళ్ళకి తక్కువ ఇస్తున్నానని చెప్పలేదు. అందరి కొరకు యేసయ్య ఏం చేశారంటే చెప్పండి? తన ప్రాణమును ఇచ్చారు. కాబట్టి ప్రతి వారి యొక్క ప్రాణ క్రయధనముగా అర్పణ తీసుకురావాలంట. అది ఎలాగో అని మనం గమనించినటువంటి వారమైతే ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది 13వ వచనంలో ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇవ్వవలెను. ప్రభునందు ప్రియులారా, ఇది యెహోవాకు ప్రతిష్టార్పణ అన్నారు. ఇది యెహోవాకు ప్రతిష్టమైన అర్పణ. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం చూసినట్లయితే ప్రభు చెప్పారు, ఇది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఇది యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండునట్లు దీన్ని చేయాలని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తెలియజేసినటువంటి మాటను వాక్యములో మనందరం కూడా గమనించగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, మనకు ప్రాణం పోసింది ఎవరు చెప్పండి? దేవుడు, తండ్రి అయిన దేవుడు. మన ఊపిరించి మనల్ని తయారు చేసినటువంటి దేవుడు.
మన కొరకు తన కుమారుని పంపి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క సంగతిని మనము గ్రహించాలి. ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, గంగాలను తయారు చేయమన్నారు. ఇది దేని కొరకంటే శుద్ధి కొరకు. అందరూ చెప్పండి, దేని కొరకంట? శుద్ధి. కాళ్ళు చేతులు శుద్ధి చేసుకోవడం కోసం. దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైతే యాజకులు పని చేయడానికి వెళతారో, పరిశుద్ధ స్థలంలో పని చేయడానికి యాజకుడు వెళ్ళినప్పుడల్లా ఏం చేయాలంటే కాళ్ళు చేతులు శుద్ధి చేసుకోవాలి. శుభ్రముగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కారణం ఏంటి? దేవుని పని చేస్తున్నారు గనక. దేవుని పని చేసే వారికి ఏముండాలంట? శుద్ధి. దైవజనుడు చెప్పారు, శుద్ధి ఉంటే వృద్ధి ఉంటుంది అన్నారు. చెప్పండి, శుద్ధి ఉంటే వృద్ధి ఉంటుంది. శుద్ధి లేని చోట వృద్ధి ఉండదండి. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారు రాశారు, ఇల్లు వాకిలి సామానులు ఎలా శుద్ధిగా నుండవలేను. ప్రభునందు ప్రియులారా, ఇది దైవజనుడు చెప్పినటువంటి మాట. శుద్ధిలో వృద్ధి ఉంది. మరి అనేకమైనటువంటి శుద్ధులు దైవజనుడు తెలియపరిచారు. ప్రార్థించే స్థాన శుద్ధి, ఆ గృహము యొక్క శుద్ధి, శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి, హృదయ శుద్ధి, మనో శుద్ధి. ఈ శుద్ధులన్నీ కూడా దైవజనుడు తెలియపరిచారు. ఇప్పుడు యాజకుడు దేవుని పని చేయడానికి వెళ్ళేటప్పుడు అంట ఏం చేయాలి చెప్పండి? కాళ్ళు చేతులు శుద్ధి చేసుకోవాలంట. లేకపోతే అది అపవిత్రంగా అతడు లోపలికి ప్రవేశించినట్లయితే చనిపోయే ప్రమాదం ఉందని రాయబడిన మాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని పని చేయడానికి వెళ్ళినప్పుడు వారు కాళ్ళు చేతులు శుద్ధి చేసుకోవడానికి ఇత్తడి గంగాళమును తయారు చేయమని ప్రభు తెలియపరిచారు. ఇది యాజకులకు తరతరములకు ఇది కట్టడ. పని చేయడానికి వెళ్ళాలా, శుద్ధి చేసుకోవాలి. ఇది జీవము కలిగినటువంటి దేవుడు తెలియపరిచినటువంటి మాట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, తరువాత మాటలో మనం చూసినట్లయితే ప్రతిష్టాభిషేక తైలము. అందరూ చెప్పండి, ఏంటంటమ్మా? ముందు దీనిలో ఏముందంటే ప్రతిష్ఠిత ఉంది. తైలం ఉన్నప్పటికీ కూడా తైలానికి ముందు ఏముందంటే ప్రతిష్ఠిత. ప్రతి వస్తువును ప్రతిష్ఠించాలంటే తైలం పోయాలి. ఇప్పుడు ధూపవేదికనైనా, మందసమైన, కరుణాపీఠమైన, దీపవృక్షమైన, సముఖపు రొట్టెల వల్లైన, బలిపీఠమైన, గంగాళమైన ప్రతిష్ఠిత చేయబడాలి అంటే ఏం పోయాలంటే చెప్పండి? తైలం. తైలమునకు ముందేముంది? ప్రతిష్ఠిత. ప్రతిష్ఠించాలి అంటే ప్రభునందు ప్రియులారా, తమ్మును తాము దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథములు అనేక మంది మనకు కనబడుతున్నారు. వారు ప్రతిష్ఠించుకున్న తర్వాత దేవుడు ఏం చేశారంటే వారిని అభిషేకించారు. మొదట వారు ప్రతిష్ఠించుకున్నారు, దేవుడు వారిని అభిషేకించారు. మన వాక్యములో చూస్తే ప్రభునందు ప్రియులారా, తమ్మును తాము ప్రతిష్ఠించుకొని వారిని కూడా ప్రభు పిలిచి అభిషేకించారు. అనేక మంది బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో మనందరికీ కనబడుతున్నారు. కాబట్టి ప్రతిష్ఠిత ఉన్న చోటంట ప్రభునందు ప్రియులారా దేవుడు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఎవరైతే తమ్మును దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకుంటారో వారిని ప్రభు ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారిని బలపరుస్తారు. వారి పట్ల ఒక అపారమైనటువంటి కృపను ప్రభు చూపిస్తారు. ఈ ప్రతిష్ఠించుకున్నటువంటి మనుషులు, ఈ ప్రతిష్ఠించబడినటువంటి వారికి వచ్చేటటువంటి ప్రతి శ్రమ నుండి దేవుడు విడిపించడానికి సర్వశక్తి గల దేవుడు అని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలమును తయారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి మరి కొన్ని సుగంధ ద్రవ్యములను ప్రభు చెప్పారు. వాటన్నిటితో వాటన్నిటిని క్రమముగా వాడి ఈ ప్రతిష్టాభిషేక తైలమును తయారు చేయాలి.
దీన్ని నరశరీరం మీద పోయొద్దు, దీన్ని వాసన చూడటానికి కూడా దీని వంటిది ఎవరో తయారు చేయకూడదు అన్నాడు. ఇక్కడ ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రతి సంవత్సరము 2 చోట్ల బైబిల్ మిషను ఏర్పాటులో ప్రసవ వేదన ప్రార్థన జరుగుతాయి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వారిమ్మో తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వారిమ్మో తండ్రి, విజ్ఞాపన ప్రార్థన నీకు ప్రసాదించుము తండ్రి, యేసుపైన విజ్ఞాపన ప్రార్థన నీకు ప్రసాదించుము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసవేదన ప్రార్థన చేయమని చెప్పడమే కాదు, వ్రాయడమే కాదు, దైవజనుడు ప్రసవేదన ప్రార్థనలు 2 చోట్ల ఏర్పాటు చేశారు. మన ఏర్పాటు బైబిల్ మిషన్లో ప్రతి సంవత్సరం జరుగుతాయి. 2 రోజులు చేస్తారు ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, 21 గంట జరుగుద్ది ప్రార్థన. ఆ ప్రార్థనలో కొన్ని అంశాలు ఇస్తారు. ఇక్కడ మరి మోషే గారికి ప్రభు ఏం చెప్పారంటే, ఇలాంటి తైలం ఎవరు తయారు చేయకూడదు అని చెప్పారు. అలాగే అక్కడ ప్రసవేదన ప్రార్థనలో చేసే అంశాలు నాకు తెలుసు, నేను పాల్గొన్నాను కనుక నాకు తెలుసు. ఆ అంశాలు వంటి అంశాలు ఇంకెక్కడ చేయకూడదు, అది దైవజనుడు చెప్పారు. ఈ తైలం లాంటి తైలం ఎవరో తయారు చేయకూడదు, ఆ అంశాలు లాంటి అంశాలు ఎవరో వాడకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు ఏం చెప్పారంటే, మీరు ప్రతిష్టాభిషేక తైలమును తయారు చేయండి, దాన్ని నరశరీరం మీద వాడకండి. తర్వాత ప్రభు చెప్పారు, అది ఆ వాసన ఒకవేళ నచ్చి దానిలాంటిది ఆ వాసన చూడటానికి ఎవరైనా తయారు చేసిన నరశరీరం మీద పూసిన వారికి ఏ శిక్ష అంటే, ఇప్పుడు ఆ కృపాకాలం కాదు, అప్పుడు ఏ శిక్ష చెప్పండి? మరణ శిక్ష. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క యథార్థమైన మాటలు ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు ఖచ్చితంగా చెప్తారు, మీరు ఈ పని చేయండి దీవించబడతారు. ఒకవేళ ఈ పని వద్దని చెప్తున్నాను, ఈ పని చేస్తే ఏం చెప్పండి? శిక్ష. అందుకని ఈ కృపాకాలంలో దైవజనుడు దేవదాసయ్య గారు ఏం రాశారంటే, తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనందరం కూడా చూస్తున్నాము, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరి వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటలను మనం గమనించినట్లయితే, దేవునికి నిత్యము ధూపం వేయాలి, నిత్యము ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. మన గృహములో నుండి ప్రార్థన ధూపము లాగా దేవుని సన్నిధికి చేరాలి, స్తుతి దేవుని సన్నిధిలోనికి చేరాలి. ప్రభునందు ప్రియులారా, రెండవది మనం గమనించినటువంటి వారమైతే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి మనము ప్రాణ క్రయధనముగా దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంట? ప్రతిష్టార్పణ దేవుని సన్నిధిలో మనం చెల్లించాలి. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభునందు ప్రియులారా, ఒకవేళ మన దగ్గర ఇవ్వడానికి ఏమైనా లేకపోతే ఇవ్వడానికి సహాయం చేయ ప్రభువును ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఏమి లేకపోతే, ప్రభువా ఇదిగో నా హృదయం అని దేవుని సన్నిధిలో ఏమి ఇవ్వాలంటే చెప్తుంది, హృదయాన్ని అర్పణగా ఇవ్వాలి. ప్రభునందు ప్రియులారా, ముందుకు మనం వెళ్ళి చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనలను శుద్ధి చేసుకోవాలి. శుద్ధులన్నీ కూడా నేను మీకు తెలియజేశాను. శుద్ధి అనేది దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైనది. మందిరంలో శుద్ధి ఉండాలి, మన గృహములో మన హృదయములో శుద్ధి. ఎప్పటికప్పుడే క్రీస్తు రక్తము చేత మనలను మనం ఏం చేయాలని చెప్పండి? శుద్ధి చేసుకోవాలి.
ఆలస్యం చేయొద్దన్నారు. ఎప్పటికప్పుడే శుద్ధి చేసుకోవాలన్నారు. నేను ఒకసారి చెప్పినట్టున్నాను మీకు, ఏ రోజుకి ఆ రోజు తుడుచుకోవాలి ఇల్లు, లేకపోతే 10 రోజులకు ఒకసారి తుడుస్తారా? ఒక ఆవిడ ఏం చేసిందంటే రోజు మంచం కింద దోసేస్తుందంట చెత్త అంతా. 5 టన్నులు అయిందంట. బెడ్రూమ్లో నుంచి ఎంత వచ్చింది చెప్పండి? 5 టన్నులు. గిన్నీస్ బుక్లోకి కింద. కాబట్టి మరి ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇల్లు ఒకసారి ఏంటి ఎన్నిసార్లు తుడుతారు మీరు? కనీసం 4-5 సార్లు తుడుతారు ఇల్లు. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి. మన ఊరైతే ఇంకా ఇసుక కాబట్టి ఇంకా అవసరమైతే ఇంక ఎక్కువ సార్లు తుడుచుకోవాలి. మరి శుద్ధి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటాం. ఎప్పటికప్పుడు ఇల్లు ఎలా శుద్ధి చేస్తున్నామో, వస్త్రాలు సోమ మంగళ బుధ గురు శుక్రుడు శనివారాలు ఖాళీ లేదు నాకు అని వదిలేస్తే ఎన్నవుతాయి? ఇన్ని బట్టలు ఎవరు ఆదివారం ముందేసుకుంటాం. ఆదివారం అన్ని ఉతికి ఆరేసి వచ్చేసరికి సంఘారాధన అయిపోతాం. అప్పుడు గుట్టేసుకుంటే గుట్టవుతాయి ఎన్ని రోజులైనా సరే. ఎప్పుడెప్పుడు ఉతుకుంటే ఏమవుద్ది? తేలిక. అలాగే శుద్ధి కూడా ఎప్పటికప్పుడు చేసుకోమన్నాడు. మనస్సును, హృదయాన్ని, శరీరాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యాజకులు దేవుని పని చేయడానికి శుద్ధి చేసుకోండి. తర్వాత మనం చూసినట్లయితే ప్రతిష్టాభిషేక తైలము. ఈ తైలమును గురించి కూడా మనం నేర్చుకున్నాము. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడాలి. దేవుని కొరకు ప్రత్యేకింపబడాలి. మనలను మనం ప్రత్యేకించుకోవాలి. అవసరమైతే క్రీస్తు కొరకు నిలబడాలి. దేవుని యొక్క పాద సన్నిధిలో శక్తితో నిలబడాలి. దేవుని కొరకు వాగ్దానములు పట్టుకుని భటుని వలె నిలబడండి దైవజనుడు చెప్పారు, దేవదాసయ్య గారు. కాబట్టి ఈ వాగ్దానాలు పట్టుకుని ఎలా నిలబడాలంటే మనం భటుని వలె నిలబడాలి. అప్పుడు దేవుడు మనల్ని నిలబెడతారు. దేవుడు మనల్ని శక్తితో నింపుతారు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ 30వ దినమందు మనం నేర్చుకున్నటువంటి మాటలు దేవుడు మన హృదయం ముందు స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, శక్తివంతుడైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రములు. విన్న మాటలు మా హృదయంలో ముద్రించండి. ఈ 30వ దినమందు ప్రభువా, మీ పాద సన్నిధిలో మేము నేర్చుకున్నటువంటి మాటలను బట్టి స్తోత్రములు. నాయన, ఈ మాటలు మా హృదయంలో ముద్రించి బిడ్డలు ప్రభువా నాయన స్థిరమైన హృదయములతో మిమ్మల్ని ఆరాధించి మహిమపరచడం ప్రభు చూపించండి. నాయన, ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవాన్ని మేము సంపాదించుకోవడానికి ప్రేమ చేతను, ప్రత్యక్షత చేతను బయలుపరచబడిన బైబిల్ మిషన్లో మీ ప్రేమంతా మేము అనుభవించడానికి, మీ ప్రత్యక్షతను అనుభవించడానికి సహాయం చేయమని లోకరక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగా. మాకు కావలసినందున నేడు మాకు దయచేయి. అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధనంతే నుండి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేన తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తంలో విజయ అపవాది క్రియలకులై ప్రవేశ రక్తం సంపూర్ణ విజయ అపవాది క్రియలకు అనంతకాల నాశనం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన అందుకుందాం. యెహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడును గాక. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనల్ని కరుణించును గాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి దీంపజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. లోకరక్షకుడైన యేసు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. గీతు వద్ద దేవదూతల తాటు ఉన్నది,
అది దాటి దయ్యాల గుంపు రాకున్నది, రాలేకున్నది. కావలి గల విశ్వాసి కలత పడకుమి, 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 మలిని కలత పడకుమి. అందరికీ మరణాత.